నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే స్పెషల్ కర్రీ అండి. స్పెషల్ కర్రీ ఏంటి, రొయ్యలు, గుడ్లు కూడా స్పెషల్ కర్రీయేనా అనుకుంటున్నారా? నిజంగా స్పెషలేనండి. ఈ రొయ్యల్ని ఉడకబెట్టి ఎండలో బాగా ఆరబెట్టి ఆ తర్వాత వండానండి. ఇది ఎండు రొయ్యల్లా ఉండదు. అలా అని పచ్చి రొయ్యల టేస్ట్ కూడా ఉండదు. టేస్ట్ అయితే స్పెషల్‌గా ఉంటుంది. ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండీ! రొయ్యలైతే ఇలా ఉంటాయండి. ఈ రొయ్యల్ని శుభ్రంగా ఉడకపెట్టుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన రొయ్యల్ని ఒక క్లాత్‌లో గానీ, కవర్‌లో గానీ వేసుకుని అటు ఇటు నేలకేసి కొడితే దానికున్న గుల్లంతా ఊడిపోతుందండి. ఇలా రెడీ అవుతుంది. తర్వాత ఈ రొయ్యల్ని వేడి వేడి నీటిలో వేసుకుని వండేసుకోవడమేనండి. మిగతా ప్రాసెస్ కూడా చూసేయండి. సంవత్సరం వరకు నిల్వ అవుతాయండి. ఎండు రొయ్యలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పటికప్పుడు కొద్దిగా తీసుకుని వేడి నీటిలో వేసుకుని వండుకుంటే మనకి రొయ్యలు ఫ్రెష్గా మళ్ళీ పచ్చి రొయ్యల్లా రెడీ అయిపోతాయి. అలాగే ఈ రొయ్యలు నీసు వాసన రాదు. కూర చాలా టేస్ట్ బాగుంటుంది. రొయ్యలు ప్రత్యేకమనే చెప్పాలి. ఈ రొయ్యలు పచ్చి రొయ్యల టేస్టు, ఎండు రొయ్యల టేస్టు కాకుండా ఇదొక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందండి. వేడి నీటిలో వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రెష్గా రొయ్యల్లా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన రొయ్యల్ని చన్నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి 4-5 సార్లు. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ముందుగానే నూరు పెట్టుకున్న మసాలా అండి. ఇంక ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. అలాగే 4 గుడ్లు కూడా. కొంచెం అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు అయితే లాస్ట్లో వేసుకోవాలండి. ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలండి. స్టార్టింగ్లో వేసుకోకూడదు, సగం మగ్గనివ్వాలి. రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 10 నిమిషాల పాటు మగ్గనిస్తే ఎండబెట్టాం కదండి, కొంచెం మెత్తబడతాయి. మనకి తినడానికి చాలా బాగుంటుంది. మన రొయ్యలు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయండి. ఇప్పుడు ఈ కూరలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మసాలా అయితే స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. అలా రెడీ చేసుకుని వేసుకోవాలి. గ్రేవీ కూడా ఉండాలి కదండి, అందుకు మసాలా వేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుని దీంట్లోకి కూరకి సరిపడా తగినంత కారం వేసుకోవాలండి. కారాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని కూర ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం అంత కొత్తిమీర ఫస్ట్లో వేసుకోవాలండి. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటాం. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. కూర ఉడికేలోపు చింతపండు రసాన్ని రెడీ చేసుకోవాలండి. ఇలా పిసుకుని పక్కన పెట్టుకోవాలి. కూర సగం ఉడికిన తర్వాత కూరలోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసిన ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇలా స్లోలో పెట్టుకుని ఉడికించుకుంటే కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఉడకబెట్టి ఎండబెట్టిన రొయ్యలు, గుడ్లు కూర అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. తీసేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకున్నాం. ఇంకా దించేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.